హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం ఫౌండేషన్స్ కోసం తెలుసుకుందాం. సో ఫౌండేషన్స్ అంటే ఏంటి, ఏ టైప్స్ ఉంటాయి, ఎలా యూజ్ చేయాలి, కంప్లీట్ నాలెడ్జ్ అనేది నేను మీకు ఈ వీడియోలో అయితే ఇవ్వబోతున్నాను. సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో, నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్ లో నేను ఈ మేకప్ కోర్స్ తాలూకా వీడియోస్ అన్నిటి తాలూకా లింక్స్ అయితే ఇచ్చి ఉన్నాను. సో ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియోస్ చెక్ చేస్తున్నారో చెక్ చేయండి ఆ వీడియోస్ ని కూడా, సో దట్ యూ విల్ గెట్ ద కంప్లీట్ నాలెడ్జ్. సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద ఫౌండేషన్స్ నాలెడ్జ్, ఫస్ట్ మనం తెలుసుకోవాల్సినవి ఏంటంటే అసలు మేకప్ ప్రొడక్ట్స్ ఎట్లుంటాయి. సో బేసికల్ గా చాలా క్లియర్ గా చెప్పేస్తాను చూడండి. బేసికల్ గా వీ హ్యావ్ 3 types of products. 1 is cream based, 2 is liquid based, and 3 is powder based. So whatever, either foundations, blush, contour, ఏదైనా కూడా, ఐ షాడోస్ ఏవైనా కూడా మనకి ప్రొడక్ట్స్ అనేవి 3 రకాలుగా ఉంటాయి. ఒకటి క్రీమ్ బేస్ లో ఉంటుంది, 2 లిక్విడ్ బేస్ లో ఉంటుంది, 3 పౌడర్ బేస్ లో ఉంటుంది. అది ఏదో ఇప్పుడు ఫర్ సపోజ్ చూడండి, ఫౌండేషన్, లిక్విడ్ ఫౌండేషన్, క్రీమ్ ఫౌండేషన్ అండ్ పౌడర్ ఫౌండేషన్. బ్లష్, లిక్విడ్ బ్లష్, పౌడర్ బ్లష్ అండ్ క్రీమ్ బ్లష్. సో ఏ ప్రోడక్ట్ అయినా కూడా మనకి ఈ 3 different టైప్స్ లో మాత్రమే మనకి దొరుకుతుంది. సో ఈ ప్రొడక్ట్స్ ని మనం ఎట్లా యూజ్ చేయాలి ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సో లిక్విడ్ అండ్ క్రీమ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో దే ఆర్ ఈజీలీ బ్లెండబుల్ విత్ ద స్కిన్. సో అవి మనం ఫస్ట్ యూజ్ చేస్తాం. దెన్ ఆఫ్టర్ టు సెట్ దీస్ ఫౌండేషన్స్ ఆర్ మనము వీటి మీద మనం యూజ్ చేసేది ఏదైతే ఉంటుందో అది మనకి పౌడర్ ఫామ్ లో ఉంటుంది అనమాట. సేమ్ అదే విధంగా ఇప్పుడు బ్లష్, కాంటోర్, ఐ షాడోస్ ఇవన్నీ ఎలా అయితే లిక్విడ్, క్రీమ్ అండ్ పౌడర్ బేసిస్ లో ఉన్నాయో మనకి ఇప్పుడు ఫౌండేషన్స్ కూడా అలాగే 3 types లో ఉంటాయి. 1 is cream base, 2 is liquid base and 3 is foundation base. So I just షో యూ వాట్ ఈస్ వాట్ అండి. సో మీకు ఎక్కడైనా అర్థం కానట్లయితే కనుక 1-2 సార్లు మళ్ళీ వీడియోని చూసినట్లయితే కనుక యూ విల్ డెఫినెట్లీ అండర్స్టాండ్. నేను మాక్సిమం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. స్టిల్ మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా వీడియోని లైక్ చేయండి. సో ఫస్ట్ మనం యూజ్ చేసే క్రీమ్ ఫౌండేషన్స్ ఏంటంటే ఇలాగ క్రీమీ బేస్ లో ఉంటాయి, మనకి మూస్ క్రీమ్ లెక్కలోకి వస్తుంది. అదే విధంగా ఇలాగా క్రీమ్స్ లాగా ఉన్నవన్నీ కూడా క్రీమ్ ఫౌండేషన్స్ అంటారనమాట. సో ఇవి ఏంటంటే మనము ఇందులో పిగ్మెంట్స్ బోత్ క్రీమ్ ఫౌండేషన్ లో కానీ ఎందులోనైనా కూడా పిగ్మెంట్స్ అనేవి డిపెండ్స్ ప్రొడక్ట్ క్వాలిటీ బట్టి మనకి ఎంత కవరేజ్ అనేది వేరుగా ఉంటుంది. సో ఈ క్రీమ్ ఫౌండేషన్ మనము మన స్కిన్ తో ఈజీగా బ్లెండ్ అవుతుంది అనమాట. అండ్ అదే విధంగా లిక్విడ్ ఫౌండేషన్స్ క్రీమ్ ఫౌండేషన్స్ అనేవి మనం యూజ్ చేయడం కొంచెం ట్రికీ. బట్ వెన్ ఇట్ కమ్స్ టు లిక్విడ్ ఫౌండేషన్స్ దే ఆర్ యూజర్ ఫ్రెండ్లీ. ఏ ప్రోడక్ట్ అయినా ఎవరైనా చాలా ఈజీగా బ్లెండ్ చేయగలుగుతారు అనమాట. ఫర్ సపోజ్ మనకి చూడండి, బేసికల్ గా అందరికి చాలా వరకు లాక్మే ఫౌండేషన్స్ అనేవి బాగా అలవాటు, అవన్నీ కూడా లిక్విడ్ ఫౌండేషన్. అండ్ పౌడర్ ఫౌండేషన్, వాట్ ఈస్ పౌడర్ ఫౌండేషన్? పౌడర్ ఫౌండేషన్స్ అంటే ఏంటో మాకు తెలియదు అని మీరు అనుకోవచ్చు. పౌడర్ ఫౌండేషన్ అంటే ఏం కాదు, కాంపాక్ట్స్. సో ఈ కాంపాక్ట్స్ లో కూడా మనకి ఫౌండేషన్ కి ఉండే ఏవైతే పిగ్మెంట్స్ ఉంటాయో సేమ్ పిగ్మెంట్స్ ఉంటాయి అనమాట. కాకపోతే ఈ పౌడర్ ఫౌండేషన్ వచ్చేసి మనకి లైక్ డైరెక్ట్ గా స్కిన్ లోకి అంత బ్లెండ్ అవుతుంది, లిటిల్ కేకీ లుక్ వస్తుంది. అందువల్ల మనం మ్యాట్ ఫినిష్ వచ్చే మేకప్స్ చేసేటప్పుడు మనం కాంపాక్ట్స్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. అదర్ దెన్ దీస్ కాంపాక్ట్స్ మనం లూజ్ పౌడర్స్ ఇవన్నీ కూడా వాడతాము మనకి మేకప్ సెట్ చేసుకోవడం కోసం. చూసారు ఎంత పిగ్మెంట్ ఉన్నదో. సో ఇప్పుడు వీటిని మనం ఎట్లా మిక్స్ చేస్తాము, ఎలాగా యూజ్ చేసుకోవచ్చు అనేది ఐ విల్ జస్ట్ షో యూ. సో మనం ఎప్పుడు కూడా మేకప్ ని డైరెక్ట్ గా మిక్స్ చేయకూడదు. ఐ మీన్ వేల్లో పెట్టి పౌడర్ క్రీమ్ ఫౌండేషన్ అయితే వేలు పెట్టి కానీ బ్రష్ పెట్టి కానీ ఎప్పుడు తీయకూడదు. మనం దాన్ని ఇక్కడ మిక్స్ చేసుకోవాలి. అండ్ మనము ఫౌండేషన్స్ ఇప్పుడు చాలా మంది ఒక క్వశ్చన్ నన్ను అడిగారు ఏంటంటే, ఏ ఫౌండేషన్ విచ్ సూట్స్ ఆల్ స్కిన్ టోన్స్. ఒక్క ఫౌండేషన్ అన్ని స్కిన్ టోన్స్ కి ఏ రకంగా సెట్ అవుతుంది?
సెట్ అవ్వదు. ఎందుకంటే ఒక్క ఫౌండేషన్, రకరకాల స్కిన్ టోన్స్ ఉంటాయి, ఒక్క ఫౌండేషన్ ఎలా సెట్ అవుతుంది? సెట్ అవ్వదు. కానీ ఇఫ్ వీ హ్యావ్ 2 షేడ్స్ ఆఫ్ ఫౌండేషన్స్, 2 షేడ్స్ ఫౌండేషన్స్ మన దగ్గర ఉంటే వీ క్యాన్ మిక్స్ అండ్ మ్యాచ్ టు ఎనీ స్కిన్ టోన్. ఏ స్కిన్ టోన్ కైనా మనం మ్యాచ్ చేయొచ్చు. ఫర్ సపోజ్ ఒక వీటిష్ స్కిన్ టోన్ ఉన్నది, వీటిష్ స్కిన్ టోన్ ఉన్నప్పుడు ఇవి మళ్ళీ మనకి చూడండి అండర్ టోన్స్ ఆర్ డిఫరెంట్ అండ్ ఇవి వేవ్ ఫౌండేషన్స్ వేరు. ఫౌండేషన్స్ కూడా ఎల్లో అండర్ టోన్, పింక్ అండర్ టోన్ రెండింటికి సెపరేట్ గా ఉంటాయి. ఎప్పుడు కూడా అండర్ టోన్స్ మాత్రం మనం మార్చకూడదు. ఫౌండేషన్, ఈ ఫౌండేషన్ డార్క్ ఫౌండేషన్ లైట్ ఫౌండేషన్ తో మనం మిక్స్ చేయొచ్చు. బట్ పింక్ అండర్ టోన్ ఉన్న లైట్ ఫౌండేషన్ ని తీసుకొచ్చి ఎల్లో అండర్ టోన్ ఉన్న డార్క్ ఫౌండేషన్ అట్లాగా మనం మిక్స్ చేయకూడదు అనమాట. అందువల్ల ఎప్పుడు సేమ్ అండర్ టోన్ లో ఉన్న ఫౌండేషన్స్ మనం మిక్స్ చేసుకోవచ్చు. బై గాడ్ గ్రేస్ ఏంటంటే మనకి మోస్ట్లీ సౌత్ ఇండియాలోని పింక్ అండర్ టోన్ చాలా రేర్ పీపుల్ కి ఉంటుంది, కాబట్టి మనం అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. అండ్ నేను మోస్ట్లీ ఇలాగ డెర్మైన్ సూప్రా యూజ్ చేస్తాను కాబట్టి ఏ అండర్ టోన్ వచ్చినా కూడా వీ కెన్ యూజ్ ఇట్ డైరెక్ట్లీ. అండ్ ఇలా లిక్విడ్ ఫౌండేషన్స్ అవి యూజ్ చేసేటప్పుడు, పర్టికులర్లీ మ్యాబ్లిన్ ఇలాంటివి ఏమైనా యూజ్ చేసేటప్పుడు ఏంటంటే అవి అండర్ టోన్ సెపరేట్ గా ఉంటాయి, మనం దాన్ని బట్టి తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ ఫౌండేషన్స్ ని ఎట్లా మిక్స్ చేసుకుంటామంటే డార్క్ ఫౌండేషన్ ఒకటి, లైట్ ఫౌండేషన్ ఒకటి, 2 రకాల ఫౌండేషన్స్ తీసుకోండి. 2 రకాల ఫౌండేషన్స్ తీసుకొని స్కిన్ టైప్ ని బట్టి ఆ రెండింటిని మిక్స్ చేయండి. ఫర్ సపోజ్ ఐ విల్ షో యూ. This is Maybelline 330 Toffee Foundation and this is Maybelline Fit Me 120 Foundation number 120 and ఇందు మీద ఏం రాసలేదు దీని షేడ్ నేమ్ ఏంటుంటుంది అన్నది. సో బట్ ఇదేంటంటే ఇది ఒక లైట్ ఫౌండేషన్ అండ్ ఇది వచ్చేసి ఒక డార్క్ ఫౌండేషన్ అనమాట. సో రెండిటికి షేడ్స్ చాలా డిఫరెన్స్ ఉంది. సో ఇప్పుడు మనము ఐ విల్ షో యూ. ఈ ఫౌండేషన్స్ 2 కూడా నా షేడ్ కాదు. ఓకే, that is 120. This is 330. This is bit darker and this is too lighter. సో ఇప్పుడు నేను ఈ రెండింటిని మిక్స్ చేసి నా స్కిన్ షేడ్ కి తగ్గట్టుగా నేను ఫౌండేషన్ ని క్రియేట్ చేసుకుంటాను. సో నేను కొంచెం ఎక్కువ 120 షేడ్ అండ్ తక్కువ 330 షేడ్ తీసుకున్నాను. సో దట్ సో ఇది కూడా లిటిల్ లైట్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇందులో ఇంకొంచెం డార్క్ పిగ్మెంట్ ఏదైతే 330 షేడ్ ఉందో దాన్ని నేను మిక్స్ చేస్తున్నాను. నాది వచ్చేసి వీటిష్ స్కిన్ టోన్ అనమాట. సో ఇప్పుడు నేను ఫౌండేషన్ తీసుకున్నాను అండ్ ఐఎమ్ కంప్లీట్లీ బ్లెండింగ్ ఇట్ అవుట్. This is the shade which suits completely to my skin. సో నా స్కిన్ టోన్ కి కంప్లీట్ గా సూట్ అయ్యే టోన్ వచ్చేసి ఇది. ఇప్పుడు మీరేం గమనించారు, నా దగ్గర యాక్చువల్ గా నా స్కిన్ టోన్ కి సంబంధించి ఏ ఫౌండేషన్ కూడా లేదు. లైక్ నా దగ్గర ఒక డార్క్ ఫౌండేషన్ ఉంది, నా దగ్గర ఒక లైట్ ఫౌండేషన్ ఉంది. స్టిల్ నేను నా స్కిన్ షేడ్ కి తగ్గట్టు ఫౌండేషన్ ని నేను తెచ్చుకోగలిగాను. ఎలాగా అంటే మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోండి. సో దిస్ ఈజ్ ద వే ప్రతి ఒక్కరు కూడా లైక్ ఎవ్రీ మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళ స్కిన్ టోన్ కి తగ్గట్టు వాళ్ళ ఫౌండేషన్ ని వాళ్ళు క్లయింట్ తాలూకా స్కిన్ షేడ్ కి తగ్గట్టు ఫౌండేషన్స్ అనే వాటిని క్రియేట్ చేస్తారు. అన్ని షేడ్స్ పట్టుకొని ఎవరు వెళ్ళరు అండ్ అన్ని షేడ్స్ పట్టుకుని ఎవరు వెళ్ళరు. ఎందుకంటే ఇట్స్ నాట్ ఎకనామికల్. అన్ని షేడ్స్ కొనేసిన తర్వాత విత్ ఇన్ దానికి కూడా ఎక్స్పైర్ టైం ఉంటుంది. ఆ ఎక్స్పైర్ టైం బిఫోర్ అన్ని యూజ్ చేయగలమన్న
కాన్ఫిడెన్స్ ఉండదు కదా, అండ్ స్కిన్ టోన్స్ కూడా అందరూ ఆ టోన్స్ లో వస్తారని ఉండదు కదా. సో లైట్ షేడ్స్ అండ్ డార్క్ షేడ్స్ ఒక టూ ఉంచుకోండి, దాన్ని బట్టి మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోండి. సో బిగినర్స్ గా ఇది బెటర్ అనమాట. ఈవెన్ ప్రో అయినా కూడా మోస్ట్లీ అందరు ఇదే పనిచేస్తారు. అండ్ ఇప్పుడు ఇంకొకటి, సో నౌ ఇప్పుడు మీకు ఫౌండేషన్స్ కోసం కంప్లీట్ గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. అండ్ నౌ వి విల్ సీ హౌ టు అప్లై ఫౌండేషన్. సో క్రీమ్ ఫౌండేషన్ అప్లై చేయడం ఎట్లాగా అన్నది నేను మీకు చూపిస్తాను, సో దట్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ హౌ టు అప్లై లిక్విడ్ ఫౌండేషన్. సో లెట్స్ స్టార్ట్. సో నేను డెర్మా నుంచి D5 అనే ఫౌండేషన్ తీసుకున్నాను. సో ఈ ఫౌండేషన్ ని ఇలాగే ఉంటాయి ఇవి మనం ఎప్పుడు కూడా చెయ్యి పెట్టి తీయకూడదు అనమాట. సో వీ హ్యావ్ టు యూజ్ అట్ స్పాచులా. సో స్పాచులాని యూజ్ చేసి ఇంత ఫౌండేషన్ తీసుకుంటే మనకి ఆల్మోస్ట్ లైక్ కంప్లీట్ ఫేస్ అంతా కూడా ఈ ఫౌండేషన్ మనకి సరిపోతుంది. సో ఇప్పుడు ఈ ఫౌండేషన్ ని విత్ ద హెల్ప్ ఆఫ్ ది స్పాచులా ఆర్ విత్ ద హెల్ప్ ఆఫ్ అవర్ హ్యాండ్ వీ కెన్ మిక్స్ ఇట్. నేను కమింగ్ క్లాసెస్ లో ఇంకొంచెం మిక్సింగ్ టెక్నిక్స్ అనేవి చెప్తాను. సో ఫస్ట్ ఇది వచ్చేసి బిగినర్స్ కోసం, సో ఇది ముందు మీరు ఫాలో అవ్వండి. తర్వాత కమింగ్ క్లాసెస్ లో ఇంకా మిక్సింగ్ కి చాలా టెక్నిక్స్ ఉన్నాయి, మనం ఆ టెక్నిక్స్ అన్నిటినీ కూడా మనము నేర్చుకుందాం. ఐ పర్టికులర్లీ లవ్ టు బ్లెండ్ విత్ ఫింగర్. సో మన చేతికున్న హీట్ వల్ల, మన వేళ్ళకుండే హీట్ వల్ల ఈ చక్కగా ఫౌండేషన్ అన్నది మనకి మిక్స్ అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ ఐ విల్ అప్లై ఏ ప్రైమర్. ఐఎమ్ యూజింగ్ పోర్ మినిమైజర్ ప్రైమర్ ఫ్రమ్ ద బ్రాండ్ ఇన్సైట్. మనము విత్ ద హెల్ప్ ఆఫ్ బ్లెండర్ ఆర్ విత్ ద హెల్ప్ ఆఫ్ బ్రష్ మనం బ్లెండ్ చేసుకోవచ్చు. అయితే నేను పర్టికులర్ గా ఏం చెప్తానంటే ఫస్ట్ బ్లెండ్ విత్ బ్రష్, దెన్ విత్ ఏ వెట్ బ్లెండర్. సో మనము, సో ఇది ఎగ్జాక్ట్ గానే షేడ్ అనమాట. I will just apply foundation in 1/2 and you can see the difference. సో ఇప్పుడు నేను ఏదైతే అప్లై చేశానో దాన్ని ఇప్పుడు నేను ఫౌండేషన్ బ్రష్ పెట్టి జస్ట్ డాబ్ పక్కకి చిన్నగా గ్లైడ్ చేయాలంతే. అలాగే ఇలాగా అలా చేయకూడదు. I think you guys can see the difference. సో ఇక్కడ నేను కరెక్షన్ గట్రా ఏం చేయలేదు, ఐ జస్ట్ వాంట్ టు షో యూ హౌ టు అప్లై ఫౌండేషన్ సో దట్ నేను మీకు ఎటువంటి లైక్ కరెక్షన్ కానీ ఏమీ చేయలేదు అనమాట. సో కరెక్షన్ చేసుకుని ఫౌండేషన్ టోన్ టు టోన్, అంటే ఏ స్కిన్ టోన్ లో ఉన్న వాళ్ళకి ఆ స్కిన్ టోన్ ఫౌండేషన్ వేస్తే ఏమవుతుందంటే లైక్ వాళ్ళకి బూడిద పూసినట్లుగా కనిపించదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, న్యాచురల్ లుక్ వస్తుంది. సో మోస్ట్లీ క్లయింట్స్ ఏంటంటే న్యాచురల్ లుక్ నే ఇష్టపడతారు, ఆర్టిఫిషియల్ గా ఉంటే దే వోంట్ యాక్సెప్ట్. సో నేను న్యాచురల్ గా ఉండటానికి నా మేకప్ ని మోస్ట్లీ నేను ట్రై చేస్తాను. సో ఇట్ సూట్స్ మీ. ఏదైతే ఎక్సెస్ ప్రోడక్ట్ ఉందో ఎక్సెస్ ప్రోడక్ట్ ని మనం రిమూవ్ చేయడం కోసం మనము ఇలాగా కంప్లీట్ గా వాటర్ లోనే డ్యామ్ చేసి తెచ్చిన బ్లెండర్ ని తీసుకొని మనం జస్ట్ ఇలాగా డాబ్ 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 చేసినట్లయితే కనుక మనకి ఎక్సెస్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఎక్సెస్ ప్రోడక్ట్ అంతా కూడా మనకి లైక్ రిమూవ్ అయిపోతుంది అనమాట. బ్లెండర్ కి మనకి తిరిగి వచ్చేస్తుంది. సో నేను అప్లై చేసిన దాంట్లో ఎక్సెస్ ప్రోడక్ట్ ఏముంది, ఎందుకంటే వెరీ లిటిల్ ప్రోడక్ట్ తీసుకుంటాను, దాన్ని నీట్ గా బ్లెండ్ చేస్తాను. సో కమింగ్ వీడియోస్ లోని మీకు బ్లెండింగ్ టెక్నిక్స్ ఇంకా ఎక్కువగా చెప్తాను. లైక్
విత్ ద ఫ్లో మేకప్ తో పాటుగా మీకు చెప్తా ఉంటాను. సో ఈ రోజు ఇంతవరకు అయితే మాత్రం ఫౌండేషన్స్ కోసం తెలుసుకున్నాం కదా. లైక్ ఫౌండేషన్స్ అనేవి మనకి 3 రకాలుగా వస్తాయి. మనం ఏ ఫౌండేషన్ తీసుకున్నా పర్వాలేదు, మనకి అట్లీస్ట్ 2 to 4 షేడ్స్ ఆఫ్ ఫౌండేషన్స్ ఉంటే మనం ఏ కలర్ కైనా మనం తీసుకురావచ్చు, ఏ స్కిన్ టోన్ కైనా మ్యాచ్ చేయొచ్చు. సింగిల్ ఫౌండేషన్ అన్ని స్కిన్ టోన్స్ కి ఎట్ ఎనీ కాస్ట్ ఎట్టి పరిస్థితిలో కూడా సూట్ అవ్వదు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక 2 to 4 ఫౌండేషన్స్ అయితే ఉంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది. So that's all for today's video. Hope you found this video very helpful. So if you like this video, please like, share and subscribe to support me. Bye bye.